భారత కమ్యూనిస్టు పార్టీ, దళిత హక్కుల పోరాట సమితి, విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా విప్లవి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి దేశంలో ఉన్నటువంటి ఏదైతే లాభాలు వచ్చే పరిశ్రమలను ఎంచుకొని ప్రైవేటీకరణ చేసే దిశగా మోడీ ప్రభుత్వం పూర్తిగా పూనుకుంటున్న తరుణంలో ముఖ్యంగా సింగరేణి చరిత్ర దాదాపు 130 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర, అందులో 90 ఏళ్లకు పైగా ఘన చరిత్ర, కార్మికుల హక్కుల కోసం పోరాడే చరిత్ర సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీకి ఉంది. ఏఐటీసీ అంటే అనేకమైనటువంటి ఉద్యమ నేపథ్యంతో కూడుకున్న చరిత్ర, ప్రాణ త్యాగాలతో కూడుకున్నటువంటి చరిత్ర, కార్మికుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర ఏఐటీసీకి ఉంది. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి గత 6 నెలల క్రిందటనే ఈ నల్ల నేల పైన సింగరేణి గడ్డపై అడుగుపెట్టి ఆర్ఎఫ్సిఎల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోనని హామీ ఇచ్చి ఇంకో ప్రాంతానికి వెళ్ళి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తేనే మనకు అన్ని రకాలుగా లాభాలు ఉంటాయని దొంగ మాటలతో చెప్పి ఉడాయించిన గొప్ప కేడి మోడీ అని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా దేశానికి వెలుగులనిచ్చే సింగరేణి కార్మికులు మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 50 రోజులకు పైగా సమ్మె చేసి రాష్ట్రాన్నే సాధించుకున్న ఘన చరిత్ర కార్మికుల చరిత్ర. అలాంటి చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను నేడు ప్రైవేటీకరణ చేయనీకి, బొగ్గు గనుల వేలాన్ని వేయనీకి అనేకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. మరి బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు మన తెలంగాణ ముద్దు బిడ్డ అని మరి ఆయనకే మంత్రి పదవి రావడం గొప్ప విషయమని, ఆయనకు మంత్రి పదవి వచ్చినాక వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వంతో ఇదే బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి 130 ఏళ్ల చరిత్ర సింగరేణి సంస్థ ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలని మరి కేంద్ర ప్రభుత్వానికి సూచించకుండా ఆయన ఒక ముందడు వేసి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తాం, బొగ్గు గనులను వేలానికి వేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. మీకు దమ్ము ధైర్యం సింగరేణి మీద, సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే మరి వేలాన్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వేలాన్ని సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసేంత వరకు సింగరేణి ప్రాంతంగా పెద్ద ఎత్తున మనందరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. రేపు 17వ తేదీన హైదరాబాద్లో వేలం ప్రకటన జరగబోతా ఉన్న తరుణంలో మరి మన అగ్ర నాయకత్వం ఏఐటీసీ, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్, భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా కొత్తగూడెం శాసన సభ్యులు కూడా వారు ఒక రూపకల్పన చేయబోతా ఉన్నారు. మరి దానికి సంబంధించి మనకు పూర్తి వివరాలు త్వరలో రేపో ఎల్లుండో అందుతాయి. మరి పెద్ద ఎత్తున మన అందరి తరఫున హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి వెళ్ళి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే దిశగా మనం ప్రయత్నం చేయాలని, మన పోరాటాలకు వెనక్కి పోకుండా ముందుకు సాగాలని, అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలతోటి ఎలాంటి వీరి దాడులకు భయపడేది లేదు. మరి మనకు అక్రమ అరెస్టులు కానీ ఉద్యమాలు కానివ్వండి, అదేవిధంగా కేసులు కానివ్వండి మనకు కొత్తేమీ కాదు. పెద్ద ఎత్తున ఉద్యమించిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి, అదేవిధంగా ఏఐటీసీకి, ప్రజా సంఘాలకు ఉన్నదని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ